మంచిది. మరి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని మరి ఒకసారి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. మరి దేవుడు మనలను దీవించడానికి ఇచ్చిన ఒక గొప్ప ధన్యత అదేంటిదంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్ను దృష్టి మన మీద నిలిపి ఉంచటం. మరి దేవుని కన్ను దృష్టి నిలిపి ఉంచాలని మనం ప్రతి ఒక్కరం కోరుకుంటాం, అవునా? చాలామంది కోరుకుంటానే ఉంటాం. మరి సొలొమోను మహారాజు అంట పెద్ద మందిరం కట్టించాడు. మీ అందరికీ తెలుసు ఆయన గురించి. బాగా ఉన్నతమైన మందిరం కట్టించాడు. అంత అయిపోయింది. ఇనాగ్రేషన్ టైంలో ఆయన ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడంటే, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టించిన ఈ మందిరం ఏ పాటిది అన్నాడన్న. అదేంటయ్యా, అంత గొప్ప మందిరం కట్టించిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ నివసించాలి అని కోరుకోవాలి, కానీ నువ్వేమని ప్రార్థిస్తున్నావు? ఆకాశ మహాకాశములు నువ్వు ఇక్కడ ఉండొద్దయ్యా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, కానీ నువ్వు చిన్న పంచే. అదేంటిదంటే, ఇక్కడ నీ కనుదృష్టి మాత్రం నిలిపియుంచు ప్రభువా అని సొలొమోను మహారాజు ప్రార్థన చేశాడంటండి. నిజమే, మన జీవితంలో మనందరం కోరుకునేది ఏంటిదంటే దేవుని కనుదృష్టి మన మీద ఉండాలండి. అవును, దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి. ఎందుకంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంటే చాలు, మనం దీవించబడాలి అని అందరం కోరుకుంటామా లేదా? చాలా బాగా కోరుకుంటాం. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విశ్వాసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేది ఏంటిదంటే, నేను దీవించబడాలి. ఆ దీవించబడాలి అన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటిదంటే, నువ్వు నేను దీవించబడాలంటే మొట్టమొదటిగా దేవుని కృప మన మీద ఉండాలి. ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి. ఎప్పుడైతే ఆయన కనుదృష్టి మన మీద ఉందంటే నిశ్చయముగా ఎటువంటి స్థితిలో ఉన్నవారమైనా సరే మనం దీవించబడతాం. ఈ మధ్య నా కుమారుడు చాలా చిన్నోడు, 4 years అలాగుంటాయి. దాదాపు యూట్యూబ్లో ఒక పాఠం చూసి పాఠం ప్రారంభించాడు. దీవించవే సమృద్ధిగా. అడిగి తెలుగు సరిగ్గా రాదు, మాటలు కూడా సరిగ్గా రాదు. కానీ ఉదయం నుంచి లాస్ట్కి ఎలాగైపోయిందంటే, అంత లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడులే అని ఆఫ్ చేసినాక కూడా సీరియస్గా 10:30, 11కి కూడా అదే పాట పాడుతున్నాడు. అయితే నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. ఏంటంటే ఒక్కరోజు కాదు, రోజు సర్లే అని కొన్ని రోజులు వదిలేసా. కొన్ని రోజులు అయినాక, నాన్న ఏం దీవించాడు నాన్న నిన్ను దేవుడు అనంగానే వాళ్ళ అమ్మ వస్తే మెల్లగా అంటుంది, అతనికి ఏం కావాలో అది దేవుడు ఈ రోజంతా అనుగ్రహించి అతన్ని దీవించాడు, అందుకే అన్నిసార్లు పాడుతున్నాడు. నిజమేనండి, మనం జీవించబడటం, మనం ప్రతి నిమిషం కూడా మనం కలిగి ఉన్నామంటే, మనం కళ్ళు తెరిచి ఉన్నామంటే, లేకపోతే మనకు కావాల్సింది ఏదన్నా పొందుకుంటున్నామంటే అది మనకు దీవెనకు కారణం. ఆ దీవెనకు ఎవరయ్యా అనుగ్రహించేది ఏంటంటే, మన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన కనుదృష్టి మన మీద ఉందండి. నువ్వు ఎక్కడికో వెళ్ళి మొక్కక్కర్లా, ఎక్కడి నుంచో నీకు సహాయం రావక్కర్లా. నీ దేవుడు నీ దగ్గర నిలిచి ఉంచి నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు. కాబట్టే ఆయన ఏం చేస్తారంటే, ఆయన ప్రజల పట్ల, ఆయనతో ఎవరైతే ఆయనతో సన్నిహితం కలిగి ఉన్నారో వారి మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. కానీ ఆయన కనుదృష్టి నిలిచి ఉండాలంటే కావాల్సింది ఏంటో తెలుసా? ఆయన మాటను వినాలి. అంతేనండి. దేవుడు మనల్ని దీవించాలంటే మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటిదంటే, ఇక్కడ ఏదన్నా చూడండి, మనం బైబిల్ అంతా చదువుకున్నట్లయితే, నేను నిన్ను నిశ్చయంగా దీవిస్తానయ్యా, దీవించకుండా మాత్రం విడిచిపెట్టను. నాకు తెలిసి ద్వితీయోపదేశకాండం 28 ఎల్లక్కర్లేదు, 28వ అధ్యాయము 24 దానిలో దాదాపు 30 వచనాలు ఉంటాయి.
దానిలో సగం వరకు ఏంటిదంటే దీవెనలే. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి దీవించబడతావు, నువ్వు పొలంలో దీవించబడతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు. కానీ మొట్టమొదట ప్రారంభించేది ఏంటంటే నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. దీవించబడాలి, దీవించబడాలి, దీవించబడాలి. మనం దీవించబడకుండా ఉండకూడదు మనం. ఎందుకంటే మనం కలిగి ఉన్న దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మాత్రమే దీవించగలిగిన దేవుడు. ఆయన దగ్గర నుండే మనం పొందుకోవాల్సిందల్లా ఆయన దగ్గర నుండే. ఆయన దగ్గర నుండి పొందుకోవాలంటే ఎలా పొందుకోవాలో కూడా మనం తెలుసుకొనగలగాలి. అందుకే ఒకసారి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూసినట్లయితే, మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమును మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. మీరు ఆశీర్వదించబడాలంటే నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో, ఏదైతే ఆజ్ఞాపించానో ఆ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నేను దీవిస్తాను, దీవించకుండా ఉండను. ఎందుకంటే నిన్ను నా స్వరూపంలోనూ నా పోలికలోనూ సృష్టించాను. అది మాత్రమే కాదు, నువ్వు జీవించి ఉన్నావంటే ఏదో గాలి పీల్చుకున్నావు కాదు. ఆయన జీవవాయువును నీకు అనుగ్రహించాడు. జీవవాయువును నీకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన దేవుడు ఆయన జీవాత్మను నీకు అనుగ్రహించి నిన్ను జీవింపజేశాడు. ఆయన పంచి ఇచ్చిన జీవాత్మ ద్వారా బ్రతుకుతున్న నిన్ను దేవుడు దీవించడు అనుకోకూడదు ఎప్పుడు. ఆయన తెలియజేస్తున్నాడు. అదేంటిదంటే నిశ్చయముగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఎందుకంటే నువ్వు దీవించబడాలి. కానీ నువ్వు దీవించబడాలి అంటే మాత్రం నిశ్చయముగా నీవు ఏ ఆజ్ఞలైతే నీకు అనుగ్రహించానో వాటిని నడుచుకోవాలి, వాటిని వినాలి. వినటం మాత్రమే కాదు, వాటిని నువ్వు గైకొనాలి. వాటిలో నువ్వు గైకొని వాటిని ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే వాటిని గైకొనటమేమో కాదు, వాటిని ఆచరించడం జరిగిద్దో నిశ్చయంగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో. ఆయన అంటున్నారు, నేనయ్యా మీరు నా ఆజ్ఞలు గైకొనుంటే మీరు వెళ్ళే దేశంలో పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారికి అనుగ్రహిస్తాడంట. మరి చూడండి, యెరూషలేముకున్న గొప్ప ధన్యత ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక చోట నేను వెళ్ళినప్పుడు చూశాను. నిజంగానే పాలు తేనెలు అనగానే అలాగే ఉంటుందండి. ఏం జరిగిద్దంటే అక్కడ పాడి పరిశ్రమ బాగా, డైరీ ఫార్మ్స్ బాగా ఎక్కువ. పొద్దునంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటిదంటే ఒకసారి పొద్దున అయిపోయిన పాలు మళ్ళీ ఈవినింగ్స్ యూజ్ చేయరంట. పొద్దున ఎప్పుడైతే అయిపోయిందో అవ్వగానే వాటిని పారబోసిస్తారంట. పారబోయటమే కాదు, ఒక చోట బాగా గుబురుగా ఉన్న చెట్లు ఉన్నాయి. దానిలో ఏంటిదంటే మొత్తం తేనె పట్లే. అవి వాటిని తీసి దాట్లు కూడా వదిలేశారు. ఏం జరిగిందంటే కొన్ని రోజులకి కారిపోతూ ఉంది. ఈ పారే పాలల్లో అవి పడతా జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతటి గొప్ప దేశం అండి. కారణం ఏంటిదంటే ఎవరి వల్ల దీవించబడిందంటే దేవుని వల్ల దీవించబడ్డ దేశం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దేశాన్ని నేను మీకు అనుగ్రహిస్తానయ్యా. ఆ దేశంలో నిన్ను ప్రవేశింపజేస్తాను. చెప్తూ ఉంటారు ఇజ్రాయెల్ దేశం గురించి. సంవత్సరం అంతట్లోనంటే 7 రోజులు వర్షం పడిద్దంట అంతే. కానీ అక్కడ కావాల్సిన పంటలు మాత్రం సమృద్ధిగా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని కనుదృష్టి నిలిచి ఉన్న దేశము యెరూషలేము అంటే. ఆ ఇజ్రాయెల్ దేశము ఆశీర్వదించబడటానికి, దానిలో ప్రవేశించాలి అంటే నువ్వు కూడా సరే నువ్వేం చేయాలంటే నేను నీకేదైతే ఆజ్ఞాపించానో నేను నీతో అయితే ఏ మాట అయితే సెలవిచ్చానో దాన్ని నువ్వు నెరవేర్చి తీరాలి. నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో నిశ్చయముగా నేను నిన్ను దీవిస్తాను. నువ్వు దీవించాలని ఆశ కలిగి ఉన్నావుగా, దీవించబడాలని ఆశ కలిగి ఉన్నావుగా, నీకు కలిగిన దానిలో ఉన్న వాటికంటే అందరికంటే నువ్వు దీవించబడాలని ఆశ కలిగి ఉన్నావుగా. ఆశపడటం కాదు, నువ్వు దీవించబడటం ప్రాముఖ్యం ఇక్కడ. అలా నువ్వు జరగాలంటే నీ జీవితంలో నిశ్చయంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే
నీవు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో, ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదము నందుదువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని. స్తోత్రం. మరి చూడండి, అబ్రహాముకి దేవుడు కనిపించి చెప్తున్నాడు ఏమనంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. చెప్పినంత ఈజీనా అబ్రహాం గారికి? లేచి బయలుదేరి వెళ్ళటం. సుఖంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆయనకి ఏం కావాలో అన్నీ కలిగి ఉన్నాడు. ఆ ప్రదేశంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నువ్వు ఇదంతా విడిచిపెట్టి వెళ్ళాయా, నువ్వు లేచి వెళ్ళాయా. ఆలోచించలేదండి అబ్రహాం గారు, వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కలిగి ఉన్నదల్లా తీసుకొని దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, ఏదైతే మాట చెప్పాడో దాన్ని నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడంటే తన ప్రయాణం ప్రారంభించాడు. ఆలోచించలేదు, నేను ఇంత కలిగి ఉన్నా కదా, ఇది విడిచిపెడితే ఎలాగా, నేను దీనిలోనే ఉన్నాను కదా, దీన్ని విడిచిపెడితే ఎలాగా. కాదు, దేవుడు ఏం సెలవు ఇచ్చాడంటే, నువ్వు లేచి వెళ్ళయ్యా, నువ్వు కలిగి ఉన్నావు సరే. మనం దీవించబడటానికి కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులే కారణం అవుతాయి. అవును, ప్రార్థన చేసుకోవాలని ఉంటుంది, కానీ అప్పుడే చుట్టాలు ఎవరొకళ్ళు వస్తారు. ఏం చేస్తాం? ఆగుదాం, కొంచెంసేపు ఆగి ప్రార్థన చేసుకుందాం, అవ్వదు. లేదు, ఏదో ప్రార్థన చేసుకోవాలి అనే దేవుని సన్నిధికి వెళ్ళాలి, గడపాలని ఆశ కలిగి ఉంటాం. కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చింది, ఏదో పని గుర్తుకు రావటమో ఏదో ఒక రావటం, దేవుని సన్నిధికి వెళ్ళలేము. కాదు, నువ్వు దీవించబడాలి అంటే దేవుడు నీతో సెలవిస్తున్న మాట నువ్వు నెరవేర్చగలగాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన మాటను వినటం ఎంత కష్టమైనా సరే, నీకు ఇబ్బంది అయినా సరే, అబ్రహాముకు కష్టమే, ఆయన లేచి వెళ్ళటం అనేది చాలా కష్టమే. ఎందుకంటే ఆయన ఉన్న ప్రదేశంలో అందరూ చుట్టూ ఉన్నారు. కోరుకుంటాం లేదా? ఒంటరిగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? మనతో ఉన్న వాళ్ళతో అందరితో ఉండాలని కోరుకుంటామండి. ఉన్న అందరితోనూ ఉండాలని కోరుకుంటుంది. కానీ కొన్నిసార్లు దేవుని చిత్తములో ఏంటిదంటే, నువ్వు లేచి వెళ్ళటం అది నీకు ఆశీర్వాదకరం. నువ్వు దేవుని సన్నిధి, ఆయన మాటను నెరవేర్చగలగటం. నువ్వు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కాదు దేవుని సన్నిధికి లేచి వెళ్ళేది. నీ పరిస్థితులు బాగోలేనప్పుడే, నీ స్థితులు బాగోలేనప్పుడే ఆయన మాట వినటం నీకు చాలా కష్టమే. కానీ ఒకసారి విని చూడు, అదే జరిగిందండి. ఈయనకి దగ్గర ఉన్నది నిశ్చయంగా లేచెళ్ళు అన్నాడు, నిశ్చయంగా వెళ్ళిపోయాడు. అది మాత్రమే కాదు, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను కూడా శపిస్తాను. ఎప్పుడైతే మనం దేవుని మాట విన్నామో దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడండి. ఎవరైతే నిన్ను దీవిస్తారో వాళ్ళని దీవిస్తాను అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన మాటను విన్నావు. దేవుడు నీతో ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు. ఉండాలని కోరుకునేటప్పుడు నువ్వు దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటిదో తెలుసా? ఆయన ఎప్పుడైతే నువ్వు ఆయన మాటను విన్నావో దేవుడు నీ మాటను వినటం ప్రారంభిస్తాడు. మోషేకి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ఎటువంటిదో తెలుసా? అయ్యా నువ్వు వెళ్ళు, ఎవరన్నా ఆయన ఆల్రెడీ ఆయనకి ఆ దేశంలో శ్రమ ఉంది, ఆ దేశంలో ఫరో దగ్గర శ్రమ ఉంది, ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చేయరాని తప్పు చేశాడు, అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేసాడు. కానీ దేవుడు కనిపించి చెప్తున్నాడు, అయ్యా నువ్వు మరలా వెళ్ళాలి, ఐగుప్తు దేశానికి మరలా వెళ్ళాలి. అదేంటయ్యా, ఎవరన్నా సరే నువ్వు దీవించబడాలంటే ముందుకెళ్ళాలని కోరుకుంటారు, కానీ నువ్వేమంటున్నావు? మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళమంటున్నావు ఏంటి? కాదు, నువ్వు వెళ్ళాల్సిందే. అయ్యా కాదయ్యా, అక్కడికి వెళ్తే నేను మరలా నాకు ఏదో ఒక శిక్ష పడిద్ది, నన్ను ఎవరొకళ్ళు గుర్తుపడతారు,
నేను చేసిన ఒక నేరం ఉంది, దానివల్ల మరలా ఒకవేళ కుదిరితే నాకు మరలా శిక్ష పడిద్ది అంటే, కాదయ్యా నువ్వు వెళ్ళాల్సిందే. వెళ్ళాడండి. ఏం పర్లేదు, నాకు సెలవిచ్చింది ఎవరంటే నా దేవుడు నాకు సెలవిచ్చాడు, ఐగుప్తుకి మరలా నువ్వు తిరిగి వెళ్ళాయా అన్నాడు. పర్లేదు, నాకు శ్రమ ఉన్నా పర్లేదు, ఇబ్బంది ఉన్నా పర్లేదు, ఎటువంటి బాధ ఉన్నా పర్లేదు, నేను మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్తాను. వెళ్ళాడంట. వెళ్ళటమే కాదు, ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో వెంటనే దేవుణ్ణి అడుగుతున్నాడండి, అయ్యా నువ్వు చెప్పిన విధంగానే నేను వెళ్తా, కానీ నీవు నాతో కూడా ఉండాలి ప్రభువా అని అడిగాడంట. దేవుడు అంగీకరించాడండి. వారి ఇశ్రాయేలు ప్రయాణం అంతా పగటి మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను వారికి నడిచాడు. కేవలం కారణం ఏంటిదంటే మోషే దేవుని మాటను విన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటను విన్నాడో అలాగే దేవుడు కూడా మోషే మాటను వినటం ప్రారంభించాడు. అది మాత్రమే కాదండి, అలాగే వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్నాడు. అలాగే అబ్రహాం విషయంలో, నువ్వు లేచి వెళ్ళాయా నేను నిన్ను దీవిస్తాను, నీవు లేచి వెళ్ళు నేను నిన్ను దీవిస్తాను అనగానే అబ్రహాం గారు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దేవుడు దీవించడం ప్రారంభించాడు. కింద వచనాల్లో ఉంటుంది, ఆయన దీవెన కూడా ఎంత దారుణమో తెలుసా. ఆయనకి 70 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు దీవించాడంట, నిశ్చయంగా నేను నిన్నుకు సంతానాన్ని అనుగ్రహిస్తానని. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 70 సంవత్సరాలు అప్పుడు. కరెక్ట్గా 75 సంవత్సరాలు అప్పుడు. 100 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడంట. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు దేవుని మాట నెరవేర్చడానికి అబ్రహాం గారు వేచి ఉండాడండి. ఆయన విశ్వాసం వల్ల ఏంటిదంటే నా దేవుని మాటను, అది ఆయన మాటను నమ్మాడంట, అది నీతిగా ఎంచాడంట. కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చాడు, కాబట్టి ఆయన వాగ్దానాన్ని నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానాన్ని నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పకుండా తప్పటానికి మనిషి కాదు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన యుగయుగములో సజీవుడైన వాడు. కాబట్టి నిశ్చయంగా ఆయన మాట నెరవేరుస్తాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయితేనే మాట ఇచ్చాడు కాబట్టి దీవిస్తాను అన్నాడు, కాబట్టి దీవించి తీరుతాడు. అది ఎంతకాలమైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ మాట మీద విశ్వాసం ఉంచాడు. అది మాత్రమే కాదు, నీ వల్ల సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. అదేంటయ్యా, ఈయనకి కుమారుడు అనుగ్రహించబడతాడు అని సెలవిచ్చావు, ఓకే. ఇస్సాకు గారిని ఇచ్చావు, ఓకే. నీ వల్ల సమస్త వంశములు ఆశీర్వదించబడటమండి. ఇప్పుడు ఇశ్రాయేల్లో నేను ఈ మధ్య యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. చూసే దానిలో చాలామంది కూడానండి ఈ DNA టెస్ట్లకి వెళ్తూ ఉన్నారండి. కారణం ఏంటిదంటే వారిలో చాలామంది ఇది వరకు ఒక కాలంలో ఇశ్రాయేల్ నుంచి చిన్న జనాంగం దేశమంతా, ప్రపంచమంతా స్కాటర్ అయిపోయి ఒకళ్ళలో మాత్రమే కాదండి, ప్రతి భాషలోనూ, ప్రతి జనములోనూ, ప్రతి వంశములోనూ యూదులందరూ విస్తరింపజేశారు. మొన్న ఒకటి వీడియో చూసా. వాళ్ళు ఒక చోట చక్కగా ఇదేంటి పెద్ద సెనగోగు ఒకటి కట్టేసి ఇజ్రాయేలీలాగా క్యాప్స్ పట్టుకొని యూదుల్లాగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తూ ఉంటుంటే వారికి ఇంకా కొంచెం డీప్కి వెళ్తే చక్కగా చేతులకేమో తాళ్ళు కట్టేశారు. లేనిపోని అన్నీ ఉన్నాయి. అండేసరికి రిపోర్టర్ అడుగుతున్నాడు, అయ్యా మీరు ఎలాగ యూదులు అవుతారంటే, ఏమండి ఇదిగోండి మా వంశానికి ఉన్న చరిత్ర ఇదండి, మా పితరులు అక్కడి నుంచి వచ్చిన వారన్న ఆధారాలు ఇగోండి. నిజమేనండి, ప్రతి వంశము ఆశీర్వదించబడింది. కానీ కొన్ని రోజుల్లో ఎవరైనా సరే నిజ దేవుణ్ణి తెలుసుకోవాల్సిందే. నీ వల్ల ప్రతి వంశంలో, ప్రతి జనాంగము, నీ వల్ల ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతారు. అంత దూరం ఎందుకు? మన తండ్రి, మన విశ్వాసులకు తండ్రి అనగానే అబ్రహాం గారు అని మనమే చెప్పుకుంటాం. కానీ మన సహోదరులైన ముస్లిం వారు కూడా చెప్పుకోరు మా పితరుడు అబ్రహాం అని. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడటానికి ముఖ్యమైన కారణం
అబ్రహాం గారికి దేవుడు ఆజ్ఞాపించాడు, నీవు లేచి నువ్వు ప్రయాణించాయా, నువ్వు లేచి వెళ్ళటం ప్రారంభించాయా, నువ్వు లేచి నీ ప్రయాణం ప్రారంభించు. నీకు కలిగి ఉన్నది అంతా ఉండవచ్చు, అదంతా విడిచిపెట్టేసాయి. నువ్వు ఆశీర్వదించబడాలి కదా, నా మాటను. ఎప్పుడైతే దేవుని మాటను విన్నాడో దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించాడండి. ఒకసారి చదువుకుందాం. మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మటి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగిండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితనని అతను తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాకి దేవుడు కనిపించంట, అయ్యా ప్రపంచం అంతా కరువుతో నిండి ఉంటుంది, ఈ సమయంలో ఈ దేశంలో కరువు ఉంది, కాబట్టి నువ్వేం చేస్తావంటే బయలుదేరి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నీకు కాకులతో ఆహారం పంపిస్తాను అన్నాడు. నమ్మటానికి బాగుందండి. దేవుడంట అందులోనూ కాకులతో, వేటితో? మామూలుగా అంటే చాలా ఇది వరకు చెప్పుకునేవాళ్ళు, మరి కాకులు చాలా ఇళ్లలో గొడవలకు కారణం కాకులే కారణం. ఎందుకంటే తిడతారుగా, దొంగ కాకి, ఈ ఇంట్లో తీసుకెళ్ళి ఆ ఇంట్లో పడేయటం. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నువ్వు వెళ్ళు, నేను నది దగ్గర ఉండు, నేను కాకులతో నీకు ఆహారం పంపుతా. నిజంగా పంపిస్తావయ్యా? ఇది నిజం అయిద్దంటావయ్యా? కాకుల ద్వారా నీవు నాకు? అవునండి. తర్వాత ఒకసారి మనం చదువుకుందాం. 6వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, ఆ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చును. చాలండి, నిశ్చయంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. వాగ్దానం ఇచ్చినప్పుడు ఏలియా, అమ్మో నిజంగానే కాకుల ద్వారా దీవించబడతామా, అనుగ్రహించబడిద్దా, దొరికిద్దంటారా? నిజమేనండి. మనం మన జీవితంలో ఆశీర్వాదకరమైన జీవితం కలిగి ఉండటం అంటే మనకి అవసరం లేని దానికంటే ఎక్కువ కలిగి ఉండటం కాదు. నిజమే, గుర్తుంచుకోండి. మనకు అవసరం లేని దానికంటే ఎక్కువ కలిగి ఉన్న నష్టమే, నిద్ర పట్టదు. నువ్వు దీవించబడ్డావు అనడానికి ఒకటే కారణం, గుర్తుంచుకో, నీకు ఏ సమయంలో ఏదైతే అవసరమై ఉన్నదో అది నువ్వు పొందుకోగలగాలి. నీకు ఏ సమయంలో అయితే ఏదైతే అవసరం ఉందో, అందుకే పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాంగా, ప్రభు ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము ఒకవేళ అదే ఆహారం నేడు ఇచ్చారు, ఈరోజు ఇచ్చిన ఆహారం ఓ రోజులో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం, నెక్స్ట్ డేకి బాగానే ఉంది. ఓ 2 రోజులైన తర్వాత అదే ఒక వారం రోజులైన తర్వాత పాడైపోద్దా లేదా? కాబట్టి అండి, ఆశీర్వదించబడటం అంటే మనకి కావాల్సింది ఏ రోజు ఏ సమయంలో ఎక్కడ నీకు ఏదైతే అవసరమై ఉన్నదో అది నీ జీవమా, నీకు కావాల్సిన స్వస్థత, నీకు కావాల్సిన సమాధానమా, నీకు కావాల్సిన నెమ్మదా, నీకు కావాల్సింది ఏదైనా సమయంలో ఏదైనా సరే ఆ సమయంలో నువ్వు పొందుకున్నావంటే అది ఆశీర్వాదకరమైన జీవితం. అలాగే దాన్ని నెరవేర్చాలన్నా ఏలియా కంట దేవుడు సెలవిచ్చాడంట, ఇక్కడ ఉన్న ఈ దేశం అంతా కరువు ఉంది, నువ్వు కెద్రోను వాగు దగ్గరికి వెళ్ళు. ఆయన ఆలోచించలా,
సెలవిచ్చిన వాడు దేవుడు. కాకులైతేనే ఏమైతేనే నేను ఆయన మాట మీద విశ్వాసం ఉంచుతా, వెళ్ళిపోతా. వెళ్ళాడంట. నిశ్చయంగా పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఊరంతా కరువుతో ఉంటే మాత్రం ఆయన దగ్గర మాత్రం కరువు లేదు. అవునండి, దేవుని మాట వినటం నీకు కొన్నిసార్లు కష్టమైద్ది. నీకు అనిపిస్తూ ఉంటుంది, పక్కన నుంచి సాతాన్ అంటూ ఉంటుంది, ఏం లేదంట, ఏదేనో అంతా కలుగు చేశాడంట, నీకు కావాల్సింది తిను, నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండు అన్నాడు. అన్నా దేవుడు ఒకటే అన్నాడంట, ఆ పండు జోలికి మాత్రం ఒకే పాము. సాతాన్ వచ్చి ఒకే మాట అంది. ఇది నిజమే. దేవునితో విశ్వాసంలో కొనసాగుతున్న నీకు కొన్నిసార్లు దేవుని వాక్యం వినినప్పుడు నిజంగానే ఇది జరిగిద్దా అనిపించింది, ఇది నిజంగానే జరగగలిగిన స్థితేనా అనిపించింది. కానీ నువ్వు విశ్వసించు చాలు, నువ్వు ఆయన మాట మీద విశ్వాసం ఉంచు చాలు. ఆయన మాట ఏదైతే సెలవిచ్చాడో దాని మీద విశ్వాసం ఉంచు చాలు. ఎప్పుడైతే ఏలియా ఆయన మాట మీద విశ్వాసం ఉంచాడో నిశ్చయముగా దేవుడు ఆయనను దీవించాడు. అతనికి కావాల్సింది సమృద్ధినిచ్చాడు. అతనికి కావాల్సింది ఏదైతే ఉందో వాటిని కాకుల ద్వారానే, ఏదైతే ఎందుకు పనికిరాదు అనుకున్నావో వాటి ద్వారానే దేవుడు పంపించటం. అనిపించింది నీకు, ఈ నిజంగానే దేవుడు నన్ను దీవిస్తాడా, దేవుడు నన్ను దీవిస్తాడా? ఎస్, దేవుడు నిన్ను దీవించడానికే ఆయన స్వరూపంలోనూ ఆయన పోలికలోనూ సృష్టించాడు. నువ్వు దీవించబడటం దేవుని చిత్తం. నువ్వు ఏమీ లేకుండా ఉండటమో, లేకపోతే నువ్వు ఇలా మిగిలిపోవటమో, ఏదో వెలితి కలిగి ఉండటం దేవుని చిత్తం కాదు. జరిగే నష్టం వల్ల ఏంటిదంటే నువ్వు దేవుని మాటను వినలేకపోతున్నావు, దేవుని మాటను గ్రహించలేకపోతున్నావు, దేవుని విషయంలో నమ్మకంగా నీ విశ్వాసాన్ని కనపరుచుకోలేకపోతున్నావు. మాట వినగలుగుతున్నావు కానీ దాని విశ్వాసం కనపరుచుకోలేకపోతున్నావు. కాబట్టే నువ్వు పొందుకోవాల్సింది పొందుకోలేకపోతున్నావు. నువ్వు పొందుకోవాలంటే ఒకసారి విని చూడు దేవుని వాక్యాన్ని. కష్టమే, నీకు ఇబ్బందికరమే, చాలా ఇబ్బందికరమే, కానీ కష్టమే. అలాగే ఒక ఆమె ఉందంట ఇదే వాక్య భాగంలో, ఒకసారి మనం చూసుకుందాం. 10వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండు చూచి ఆమెను పిలిచి, త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయును అద్దన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. ఈయన అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అయ్యాడంట. దేవుడే సెలవిచ్చాడు, అయ్యా నువ్వు నీ ముందున్న ఊరిలోనికి వెళ్ళు, అక్కడ సారేపతి విధవరాలు ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళు, నువ్వు పోషించబడతావు అన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ముందు మంచినీళ్ళు అడిగారు. మంచినీళ్ళు అనేది కామన్ కదండి, ఏముందిలే, నీళ్ళు ఇవ్వటం పెద్ద శ్రమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పుష్కలంగా ఉంది, కావాలంటే తీసుకోండి. కానీ ఆమె వెళ్ళేటప్పుడంట ఆయన అదే చేత్తో ఒక అప్పం చేసుకురామ్మన్నాడంట. అక్కడ ఆమెకి బాధేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా కొంచెం పిండే ఉందయ్యా, కొంచెం పిండే ఉందయ్యా, కొంచెం పిండే ఉంది, నీకు నా వల్ల కాదు. ఈరోజు నేను నా పిల్లలు తినగలమేమో, రేపు నాకు ఉండదు, తర్వాత నా పిల్లలకు కూడా ఉండదు, ఏదో రోజు మేము చనిపోవటమే, అది గ్యారంటీ. కాకపోతే ఇప్పుడున్నది చాలా కొంచెం పిండే అంటే సేవకుడు ఇంకా బలవంతం చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, నీకున్న ఆ కొంచెం పిండిలోనే ఒక చిన్నది చేసుకురా నా కోసం. చాలాసార్లు దేవుని వాక్యం వినిపించేటప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మన వల్ల ఇది కాదు కదా. నిజమేనండి, నేను నమ్మేది బాగా గట్టిగా ఏంటిదంటే, ఏ సేవకుడన్నా దేవుని పక్షాన నిలబడి వాడుతున్నాడంటే దేవుడు వారిని అంగీకరించాడు. అంగీకరించకుండా ఏ సేవకులు నిలబడలేరు, వాడబడలేరు. ఆయన చిత్తం, ఉద్దేశం ఆయన విషయంలో ఉంది, వారి విషయంలో ఉంది. కాబట్టి దేవుడు వారిని నిలబెట్టుకున్నాడు, వాడుకుంటున్నాడు. అలాగే ఏలియా అంట ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర నా ఇంట్లో పిండి లేదు, నూనె కూడా కొంచెంగానే ఉంది, అది నాకు నా పిల్లలకి మాత్రమే సరిపోయిద్ది అంటే సేవకుడు ఇంకా బలవంతం చేస్తున్నాడు. అయినా పర్లేదు, నువ్వు చేసుకురా.
ఆమె తిట్టుకోలేదండి, అనలేదండి. ఏంటి నువ్వు ఇన్నిసార్లు చెప్పినా ఎనవేంటి అనలేదండి. వెళ్ళిందంట, అతనికి ఏం కావాలో అది చేసుకొని తీసుకొచ్చిందంట. తర్వాత దేశం అంతా కరువు ఉంది కానీ తన ఇంట్లో కరువు లేదంట. దేశం అంతా కరువులోనే ఉంది. తొట్టిలో పిండి అయిపోలేదంట, బుడ్డిలో నూనె అయిపోలేదంట. సమృద్ధి సమృద్ధి సమృద్ధి. ఎస్, కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. అయినా సరే సేవకుడు 10 సార్లు నీకు నువ్వు చెయ్యాలి 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 అని చెప్తున్నాడంటే అది నీకు ఆశీర్వదించబడటానికే, నువ్వు విడిచిపెట్టబడటానికి మాత్రం కాదు. నేను చేయలేను, నా వల్ల కాదు. ఎస్, నీ వల్ల కాదేమో, కానీ నువ్వు దేవుని మాట విని చేయటం ప్రారంభించు. అయ్యా దేవుడు నాకు మంచి వాయిస్, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నేను వాడబడాలని ఉందయ్యా, వాడబడు. కానీ నాకు భయం కాదు, నువ్వు వాడబట్టం ప్రారంభించు. నాకు వాక్యం చదువు. నేను మా సంఘంలో ఒక బ్రాంచ్ నూజివీడు ప్రాంతంలో ఉంటుంది. అక్కడ దాదాపు ఒక 15 మంది ఉంటారు. వారంలో ఒక్కరోజు మాత్రం కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్తా. విజయవాడ నుంచి దాదాపు ఒక 100 కిలోమీటర్ల దూరం. అయితే దానిలో పాటలు పాడుతూ ఉంటారు, కూర్చొని వింటూ ఉంటాం. ఆ 15 మంది పాటలు పాడుతూ ఉంటారు. ఏ పాట ఏంటో అర్థం చేసుకోవటానికి దాదాపు నేను మరలా తిరిగి వెళ్ళే సమయానికి మధ్యదారిలో గుర్తొచ్చిద్ది, ఓహో ఇది ఆ పాట అని. ట్యూన్ ఉండదన్న. రాసిన వాళ్ళు పాపం కష్టపడి మంచి ట్యూన్ చేసి బాగా లిరిక్స్ రాసి, ఇంకా చెప్పాలంటే మా నాన్నగారు దాదాపు ఒక 500 సాంగ్స్ వరకు రాశారు. అయితే వాళ్ళు కొన్ని పాడతారు. వాళ్ళు పాడేటప్పుడు ఇది ఎక్కడో విన్నానే అనిపించింది కానీ పాట అనిపించదు. కానీ పాడేటప్పుడు చూస్తే మాత్రం అండి ఎంత కాన్ఫిడెన్స్గా పాడతారంటే, అబ్బో ఇది నిజంగా వీళ్ళు ఎంత బాగా పాడుతున్నారంటే ఇది పాటే అనిపించింది. ఒక్కళ్ళకి చదువు రాదండి, ఒక్కళ్ళకి కూడా చదువు రాదు, అస్సలు రాదు. అందరూ పొలం పనులే. అయితే మాత్రం వాక్యం చదవండి అనగానే దాదాపు మీరు చెప్పంగానే ఇక్కడ సిస్టర్ తొందరగా చదివేస్తున్నారు. అక్కడైతే దాదాపు ఒక 5 నిమిషాలు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో 5 నిమిషాలు వెయిట్ చూడాలి. ఒక్కొక్కటి కలుపుకొని కష్టమే, వాళ్ళకే ఇబ్బందివే. కానీ ఆసక్తి ఏంటో తెలుసా, ఏదో రకంగా నేను దేవుని పనిలో వాడబడాలి. అలాగేనండి, మనం దీవించబడాలంటే కొన్నిసార్లు సేవకులు ఇక్కడ నుండి నిలబడి నీతో మాట్లాడేటప్పుడు నీకు చాలా కష్టంగానే ఉంటుంది, ఇబ్బందికరంగానే ఉంటుంది చేయటం. కానీ నువ్వు చేయటం ప్రారంభించు. ఏ రకంగా అయితే సారెపతి విధవరాలు ఆశీర్వదించబడిందో అలాగే నువ్వు నీ కుటుంబము ఆశీర్వదించబడతారు. మరి చివరికి ఒక మాటను చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నుంచి ఒకసారి మనం చూసినట్లయితే, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోషేకి ఇయ్యలేదు, మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమే ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని, ఎల్లప్పుడూ మీకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండియో విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. చాలండి. వారు అడిగారంట, మాకు ఎల్లప్పుడూ కావాలయ్యా, ఎప్పుడు ఈ ఆహారం కావాలయ్యా. కావాలి అనుకుంటే కాదు, నువ్వేం చేయాలో తెలుసా, ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆయన యొద్దకు వెళ్ళే వారికి ఏ లోటు ఉండదండి. మీ అందరూ తెలుసు, రెఫరెన్స్లు అక్కర్లేదు. ఆయనతో గొప్ప సమూహం ఉన్నారంట. చాలాసేపు వాక్యం 2 రోజులు వాక్యం చెప్పారంట. చెప్పిన తర్వాత ఇప్పటి వరకు జీవాహారం ఇచ్చాము, తర్వాత వీరికి ఆత్మీయ ఆహారం ఇచ్చాం, ఇప్పుడు వీళ్ళకి శరీరానికి కావాల్సిన ఆహారం ఇద్దాం అనగానే ఏముందనగానే 5 రొట్లు 2 చిన్న చేపలే ఉన్నాయి ప్రభువా. సరిపోవు ప్రభువా. కాదు,
తినేవాళ్ళు ఎంత తింటారో తినండి. ఎప్పుడైతే వాటిని దేవుడు ఆశీర్వదించాడు విస్తారముగా, కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళితే కనుక మనకి ఏ మేలు కొదువై ఉండదండి, ఏ మేలు కొదువై ఉండదండి. ఎస్, దేవుడు మనల్ని దీవించటం దేవుని చిత్తం, మనం ఆశీర్వదించబడటం దేవుని చిత్తం, ఆయన సన్నిధిలో మనం మోకరించటం మన దేవుని చిత్తం, ఆయన దగ్గరికి వెళ్ళి పొందుకోవటం మన దేవుని చిత్తం. ఆ పొందుకునే సమయాల్లో మన దారి కొంచెము నువ్వు దేవుని మాటను వినగలగాలి, దేవుని మాటను వినగలగాలి. మరి మనం చూడండి, ఈ బైబిల్లో ఉన్న వారందరూ చాలామంది ఆశీర్వదించబడటానికి ముఖ్యమైన కారణం ఏంటిదో తెలుసా? వారికి శ్రమ అయినా సరే దేవుని మాటను విన్నారండి, వారికి ఇబ్బంది అయినా సరే దేవుని మాటను విన్నారండి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే దేవుని మాటను విన్నారండి. కాబట్టి ఎప్పుడైతే దేవుని మాటను విన్నారో నిశ్చయముగా వారు ఆశీర్వదించబడ్డారు. కాబట్టి అండి, ఆశీర్వదించబడాలి అని ఆశ కలిగి ఉండటమే కాదండి, ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి అని కోరుకోవటమే కాదు, నీవు అనుకున్నది ప్రతి సమయంలో నీకు ఏదైతే అవసరమో అది నీవు పొందగలగాలి అంటే, నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు దేవుని మాటను వినాలి. ఆయన మాటలో ఉన్న ధన్యత అటువంటిది, ఆయన మాటలో ఉన్న కృప అటువంటిది, ఆయన మాటలో ఉన్న దీవెన అటువంటిది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా ఆయన మాటలో ఉన్న ప్రతి ఒక్క దీవెన మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.